ఓం శాంతి 11-12-2023 మధురమైన పిల్లలు, మీరు అందరికీ జీవన్ముక్తి యొక్క మంత్రాన్నిచ్చే సద్గురువుకి పిల్లలైన గురువులు. మీరు ఈశ్వరుని గురించి ఎప్పుడూ అసత్యాన్ని చెప్పలేరు. ప్రశ్న: క్షణంలో జీవన్ముక్తిని పొందేందుకు విధి మరియు దాని గాయనము ఏమిటి? జవాబు: క్షణంలో జీవన్ముక్తిని పొందేందుకు ప్రవృత్తిలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి. కేవలం ఈ అంతిమ జన్మలో పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేసినట్లయితే జీవన్ముక్తి లభిస్తుంది. ఈ విషయంలోనే జనక మహారాజు ఉదాహరణ మహిమ చేయబడింది. వారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఒక్క క్షణంలో ప్రతిజ్ఞ ఆధారంగా జీవన్ముక్తిని పొందారు. పాట: ఈ సమయం గడిచిపోతుంది. ఓం శాంతి. తండ్రి అందరికీ క్షణంలో జీవన్ముక్తినిచ్చేందుకొస్తారు. సర్వుల సద్గతి దాత, జీవన్ముక్తి దాత ఒక్కరే అని గాయనం కూడా ఉంది. ఒక్క క్షణంలో జీవన్ముక్తి అని ఎందుకంటారు? ఏ విధంగానైతే జనక మహారాజు ఉదాహరణ ఉంది. వారు జనక్, కాని భవిష్యత్తులో వారే అనుజనక్గా అవుతారు. జనకుని విషయంలో వారికి ఒక్క క్షణంలో జీవన్ముక్తి లభించింది అని అంటారు. కాని జీవన్ముక్తి అనేది సత్యత్రేతాయుగాల్లో ఉంటుందని అంటారు. గురువులు చెవిలో మంత్రాన్ని చెప్తారు. దాన్ని వశీకరణ మంత్రమని కూడా అంటారు. వారందరూ మంత్రాల్ని ఇస్తారు, కాని మీకు మహామంత్రం లభిస్తుంది. అదే జీవన్ముక్తి యొక్క మంత్రం. ఈ మంత్రాన్ని ఎవరిస్తారు? బ్రహ్మకుమారులు, బ్రహ్మకుమారిలు. వారికి మంత్రం ఎక్కడి నుండి లభించింది? ఆ సద్గురువు నుండి. సర్వోత్తముడైతే ఒక్క తండ్రియే. ఆ తర్వాత పిల్లలైన మీరు సర్వోత్తములుగా అవుతారు. వాళ్లల్లో గురువులు సర్వోత్తములుగా ఉంటారు. సద్గురు పిల్లలైన మీరు కూడా గురువులే. గీతను వినిపించే వారిని కూడా గురువు అని అంటారు. నెంబర్ వారుగా అయితే ఉండనే ఉన్నారు. మీరు కూడా సత్యం మాట్లాడే గురువులు. మీరెప్పుడూ ఈశ్వరుని గురించి అసత్యం చెప్పరు. మేమెప్పుడూ వికారాల్లోకి వెళ్ళము అని తండ్రికి ప్రతిజ్ఞ చెయ్యండి అని మొట్టమొదటైతే మీరు పవిత్రతపైనే అర్థం చేయిస్తారు. అబద్ధాలు మొదలైనవి చెప్పకుండా ఉండడం అనేది సాధారణమైన విషయమే. అబద్ధమైతే అనేక మంది చెప్తూ ఉంటారు. కాని ఇక్కడ ఆ విషయం లేదు. ఇక్కడ ఉన్నది పవిత్రతకు సంబంధించిన విషయం. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మేము కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉంటామని ఈ అంతిమ జన్మలో మనం తండ్రితో ప్రతిజ్ఞ చేస్తాం. కావున ఇక్కడ ఇది ఉన్నదే పవిత్రంగా ఉండడానికి సంబంధించిన విషయం. వారిదైతే చాలా ఉన్నతమైన లక్ష్యము. ఇది జరగదు అని అంటారు. మీరు వాహ్, ఎందుకు జరగదు అని అంటారు. కమలపుష్ప సమానంగా ఉండడమని అంటూ ఉంటారు. ఈ ఉదాహరణ శాస్త్రాల్లో రాయబడి ఉంది. తప్పకుండా తండ్రి ఇటువంటి శిక్షణ ఇచ్చారు. భగవాన్ వాచ లేక బ్రాహ్మణ వాచ అని కూడా ఉంది. భగవంతుడు అందరికీ వినిపించరు, బ్రాహ్మణ పిల్లలే వింటారు. ఈ విషయాన్ని మీరు అందరికీ అర్థం చేయించాలి. పవిత్రత యొక్క విషయమే ముఖ్యమైనది. జనకుని వలె కమలపుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. అదే జనకుడు మళ్లీ అనుజనకునిగా అయ్యారు. ఏ విధంగా రాధ అనురాధగా అవుతారు? ఎవరికైనా నారాయణ అన్న పేరు ఉంటే అతను భవిష్యత్తులో అను నారాయణుడిగా అవుతారు. ఇది ఖచ్చితమైన విషయం. కావున ఎవరు వచ్చినా వారికే అర్థం చేయించాల్సి ఉంటుంది. క్షణంలో జీవన్ముక్తి అనైతే వినే ఉంటారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఉన్నత పదవిని పొందవచ్చు. మేము అనుభవంతో చెప్తున్నాము. ప్రగల్భాలు పలకడం లేదు. భగవాన్ వాచ. భగవంతుడు అందరికీ తండ్రి అన్న ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. తప్పకుండా జీవన్ముక్తి దాత కూడా వారే. ఇది ప్రవృత్తి మార్గము. సన్యాసులది నివృత్తి మార్గము.
వారెప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. వారైతే ఇల్లు వాకిళ్లను వదిలి పారిపోయేవారు. వారు ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. ఇది రాజయోగం. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. సత్యుగంలో భారత్ పవిత్ర ప్రవృత్తి మార్గంగా ఉండేది. నిర్వికారి ప్రపంచంగా ఉండేది. రాజ్యంలో స్త్రీ పురుషులు ఇరువురూ కావాలి. కావున మేము అనుభవజ్ఞులమని అర్థం చేయించాల్సి ఉంటుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండవచ్చు. మనం పవిత్రంగా అయి తండ్రి ద్వారా పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతామని మనకు తెలుసు. పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది. ఇప్పుడైతే అపవిత్ర ప్రవృత్తి మార్గం ఉంది. ఈ ప్రపంచమే భ్రష్టాచారి ప్రపంచం. అది శ్రేష్టాచారి ప్రపంచం. రావణుడు భ్రష్టాచారులుగా చేస్తాడు. రాముడు శ్రేష్టాచారులుగా చేస్తారు. అర్ధకల్పం రావణరాజ్యం కొనసాగుతుంది. భ్రష్టాచారి ప్రపంచంలో భక్తి మార్గం ఉంటుంది. దానపుణ్యాలు మొదలైనవి చేస్తూ ఉంటారు. ఎందుకంటే భ్రష్టాచారం ఉంది. మనుషులు భక్తి దానపుణ్యాలను ఎంతగానో చేస్తే భగవంతుడు లభిస్తారని భావిస్తారు. భగవంతునికి భక్తి చేస్తారు. మీరు వచ్చి మమ్మల్ని శ్రేష్టంగా తయారు చేయండి అని అంటారు. భారత శ్రేష్టాచారిగా ఉండేది. ఇప్పుడు అలా లేదు. భ్రష్టాచారులే శ్రేష్టాచారులుగా అవుతారు. భారత్ యొక్క కొత్త రచనకు సంబంధించిన కథ గురించి ఎవ్వరికీ తెలియనే తెలియదు. చిత్రాల ద్వారా మంచి రీతిలో అర్థం చేయించవచ్చు. అటువంటి చిత్రాలను తయారు చేయించాల్సి ఉంటుంది. ప్రతి సెంటర్లోనూ ప్రదర్శనీ చిత్రాలు ఉండాలి. బాబా డైరెక్షన్లు ఇస్తారు. కావున చిత్రాలు మా వద్ద లేవు అని రాసి ఇస్తే అప్పుడు బాబా డైరెక్షన్లు ఇస్తారు. ఇవి తయారు చేసి అందరికీ పంపించండి. అప్పుడు అందరి వద్ద ప్రదర్శనీ చిత్రాలు ఉంటాయి అని. ఈ చిత్రాలు చాలా అర్థసహితంగా ఉన్నాయి. మొట్టమొదట మేము తండ్రి పిల్లలము అన్నది బుద్ధిలోకి రావాలి. భగవంతుడు స్వర్గాన్ని రచించేవారు. నరకం యొక్క రచయిత రావణుడు. చక్రము చిత్రములో 10 తలల రావణుడి చిత్రాన్ని తయారు చేయండి. స్వర్గాన్ని చూపించే చక్రం చిత్రములో చతుర్భుజుని చిత్రాన్ని చూపించండి. ఇది రామరాజ్యం. ఇది రావణరాజ్యం అని కూడా రాయవచ్చు. ఈ సమయంలో రావణుడు సర్వవ్యాపిగా ఉన్నాడు. అక్కడ మనం రాముడు సర్వవ్యాపి అని అనలేము. ఆత్మ పరమాత్మ ఎంతో కాలం వేరుగా ఉన్నారు. తర్వాత సద్గురు మధ్యవర్తిగా లభించడంతో సుందరమైన మిలనం జరిగింది అని అంటారు. కావున తప్పకుండా వారు వస్తారు కదా. ఈ లెక్క గురించి ఎవ్వరికీ తెలియదు. మొట్టమొదట దేవీదేవతల ఆత్మలు వేరయ్యాయి. ఇది జ్ఞానము. ఇది ఎవరికైనా అర్థం చేయించాలి. ఆత్మల తండ్రైతే ఉన్నారు కదా. ఇప్పుడు ఓ ఆత్మల్లారా, మీ పరంపిత పరమాత్ముని యొక్క కర్తవ్యం గురించి తెలియచేయండి. మీకు తెలియదా? తమ తండ్రి కర్తవ్యం గురించి తెలియని పిల్లలైతే ఉండనే ఉండరు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. మీకు మీ జన్మల గురించి తెలియదు. నేను అర్థం చేయిస్తాను. మొట్టమొదట దేవీదేవతలెవరైతే ఉన్నారో వారు ఇన్ని జన్మలు తీసుకుంటారు. కావున లెక్క వెయ్యండి. ఇతర ధర్మాల వారు ఎన్ని జన్మలు తీసుకుంటూ ఉండవచ్చు? ఎక్కువలో ఎక్కువ ఇన్ని జన్మలు అని నిరూపించి తెలియచేయాల్సి ఉంటుంది. వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. మొట్టమొదట దేవీదేవతలు ఉండేవారు. వారే 84 జన్మలు తీసుకుంటారని చెప్పడం జరుగుతుంది. ఇది భారత్ యొక్క జ్ఞానం కదా. ప్రాచీన భారత్ యొక్క జ్ఞానాన్ని ఎవరిచ్చారు? దీన్ని భగవంతుడే ఇచ్చారు. గాడ్ ఫాదర్ నాలెడ్జ్ఫుల్ కదా. బ్రహ్మను కూడా నాలెడ్జ్ఫుల్ అని అనరు. అలాగే శ్రీకృష్ణుని కూడా అనరు. శ్రీకృష్ణుడి మహిమయే వేరు. ఇది అర్థం చేసుకోవాల్సిన చాలా స్పష్టమైన జ్ఞానం. భగవంతుడైతే అందరికీ ఒక్క నిరాకార పరంపిత పరమాత్మయే. వారు రచయిత, శ్రీకృష్ణుడు రచన. ఉన్నతోన్నతుడైన భగవంతుడైతే ఒక్కరే కదా. వారిని సర్వవ్యాపి అని అనలేరు. భారత్లో ఉన్నతోన్నతమైన వారు ప్రెసిడెంట్, ఆ తర్వాత నెంబర్ వారుగా ఇతరులు ఉన్నారు.
అందరి కర్తవ్యాలను గురించి తెలియచేస్తారు. అంతేకాని అందరూ ఒక్కరే అని కాదు. ప్రతి ఆత్మకు అవినాశీ పాత్ర లభించి ఉంది. దీన్ని నిరూపించాలి. పరస్పరంలో చర్చించుకొని సలహాలు తీసి సేవా ప్లాన్ను తయారు చెయ్యాలి. కాని ఎవరి లైనైతే క్లియర్గా ఉండదో, ఏవైనా వికారాలు ఉంటాయో, నామరూపాల్లో చిక్కుకొని ఉంటారో వారి ద్వారా ఈ పని జరగదు. ఇందులో లైన్ చాలా క్లియర్గా ఉండాలి. రిజల్ట్ అయితే అంతిమంలోనే వెలువడుతుంది. ఇప్పుడు అందరూ నెంబర్ వారుగా ఉన్నారు. మనుషులు ఈ వ్యాస భగవానుడే శాస్త్రాలను తయారు చేశారు అని అంటారు. కానిప్పుడు వ్యాసుడైతే భగవంతుడు కాలేరు. వాస్తవానికి ధర్మశాస్త్రాలు 4. భారత్ యొక్క ధర్మశాస్త్రమైతే మాతాపిత అయిన ఒక్క గీతయే. వారసత్వం వారి నుండే లభిస్తుంది. తల్లి ద్వారా తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. గీతామాత యొక్క తండ్రి రచయిత. కావున గీత ద్వారానే తండ్రి ప్రాచీన సహజ రాజయోగం యొక్క జ్ఞానాన్నిచ్చారు. గీత అయితే భారత్ ఖండం యొక్క శాస్త్రం. ఆ తర్వాత ఇస్లాంల ధర్మశాస్త్రం ఇస్లాంలది, బౌద్ధుల ధర్మశాస్త్రం బౌద్ధులది, క్రైస్తవుల ధర్మశాస్త్రం క్రైస్తవులది. గీత అయితే అందరికీ మాతాపిత వంటిది. మిగిలిన శాస్త్రాలు పిల్లల వంటివి. అవి తరువాత వెలువడ్డాయి. ఇకపోతే ఇన్ని వేదాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ ఏ ధర్మానికి చెందినవి? వీటిని ఎవరు ఉచ్చరించారు? వాటి నుండి ఏ ధర్మం వెలువడింది అన్నదైతే తెలియాలి. ఏ ధర్మము వెలువడలేదు. మొట్టమొదట గీతను ఖండితం చేయడం జరిగింది అని నిరూపించాలి. తండ్రికి బదులుగా కొడుకు పేరు వేశారు. జీవిత చరిత్రలైతే అందరివి వేరువేరుగా ఉన్నాయి. తండ్రంటారు, సర్వధర్మాలను పరిత్యజించి నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. పరమాత్మ ఆత్మలతో అంటారు, మీరు అశరీరులుగా అవ్వండి, నన్ను స్మృతి చెయ్యండి. అశరీరీ అయిన తండ్రియే ఇది చెప్పగలరు. సన్యాసులు చెప్పలేరు. ఇవి గీతలోని పదాలు. అన్ని ధర్మాల వారికి అశరీరీ భవ అని చెప్తారు. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది. దేహసహితంగా దేహపు సర్వ సంబంధాల్ని త్యజించి నన్నొక్కర్నే స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు వచ్చేస్తారు అని అందరికీ మంత్రం లభిస్తుంది. ముక్తి తరువాత జీవన్ముక్తి తప్పకుండా ఉంటుంది. ముక్తి మీదుగా జీవన్ముక్తి పదవి లభిస్తుంది. ఎవరు వచ్చినా సరే వారంతా సతో రజో తమోలను దాటుతారు. వివరణ ఎంత బాగుంది. కాని పిల్లలు ఒక చెవి నుండి విని ఇంకొక చెవి నుండి వదిలేస్తారు. వాస్తవానికి ఇది చాలా సహజం. మీరు అన్ని చోట్ల ప్రదర్శనలను పెట్టండి. ఇది వార్తాపత్రికల్లో కూడా రావాలి. దీని కొరకు మీరు ఖర్చు చేయవచ్చు. తద్వారా అందరూ వినగలగాలి. వార్తాపత్రికల్లోనైతే తప్పకుండా వెయ్యాలి. పిల్లలకు ఎంతో నష ఉండాలి. ఇకపోతే సమయమైతే చాలా కొద్దిగానే మిగిలి ఉంది. అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి గురించి గోపగోపికల్ని అడగండి. వీరు గోపీ వల్లభుని గోపగోపికలు అన్న గాయనముంది. గోపగోపికలు సత్యుగంలోని ఉండరు, కలియుగంలోనూ ఉండరు. అక్కడ లక్ష్మీదేవి, రాధాదేవి ఉంటారు. గోపగోపికలు ఇప్పుడు ఉన్నారు. వారు గోపీ వల్లభుని పిల్లలైన మనుమళ్ళు, మనుమరాళ్ళు. తప్పకుండా తాతగారు కూడా ఉంటారు. తాతగారు, బాబా మరియు మమ్మ. ఇది సంగమయుగంలోని కొత్త రచన. తండ్రి అంటారు, నేను కల్పకల్పము, కల్పం యొక్క సంగమయుగంలో కొత్త ప్రపంచాన్ని తయారు చేయడానికి వస్తాను. మీరు ఆసురీ సంతానం నుండి ఈశ్వరీ సంతానంగా అయ్యారు. తర్వాత దైవీ సంతానంగా అవుతారు. ఆ తర్వాత 84 జన్మల్లో క్షత్రియ, వైశ్య, శూద్ర సంతానంగా అవుతారు. దానితో పాటుగా వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. వృక్షం కూడా పూర్తిగా సంపూర్ణమవ్వాలి. ప్రళయం కూడా జరగదు. భారత్ అవినాశీ ఖండము. భారత్ను ఎంతగానో మహిమ చెయ్యాలి. భారత్ అన్ని ఖండాల్లో కల్లా శ్రేష్టమైంది. ఇది ఎప్పటికీ వినాశనమవ్వదు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. రాత్రి క్లాసు 16/4/1968. సంగమయుగం ఎప్పుడుంటుంది అన్నది బ్రాహ్మణ పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. ఈ కల్పం యొక్క సంగమయుగానికి ఎంతో మహిమ ఉంది. తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. సత్యుగం కొరకైతే తప్పకుండా సంగమయుగమే వస్తుంది. అందరూ మనుషులే. వారిలో కొందరు కనిష్ఠులుగా, కొందరు ఉత్తములుగా ఉన్నారు. మీరు పురుషోత్తములు, మేము కనిష్ఠులము అని దేవతల ఎదురుగా మహిమా గానం చేస్తారు. నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను అని తమకు తామే అంటారు. ఇప్పుడు ఈ పురుషోత్తమ సంగమ యుగం గురించి బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. మనుషులకి తెలిసే విధంగా ఈ విషయాన్ని ఎలా ప్రచారం చెయ్యాలి? సంగమయుగంలో భగవంతుడే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. మనం రాజయోగాన్ని నేర్చుకుంటున్నామని మీకు తెలుసు. ఇప్పుడు ఈ విషయం మనుషులకి తెలిసే విధంగా ఎటువంటి యుక్తులు రచించాలి? కాని ఇది మెల్లమెల్లగా జరుగుతుంది. ఇప్పుడు ఇంకా సమయం ఉంది. ఎంతో గడిచిపోయింది. కొద్దిగానే మిగిలి ఉంది. మనం చెప్పినట్లయితే మనుషులు త్వరగా పురుషార్థం చేస్తారు. లేదంటే ఈ జ్ఞానం క్షణంలో లభిస్తుంది. తద్వారా మీరు అదే సమయంలో క్షణంలో జీవన్ముక్తిని పొందుతారు. కాని మీ తలపై అర్ధకల్ప పాపం ఉంది. అది ఒక క్షణంలో ఏమైనా కట్ అవుతుందా? దీనికైతే సమయం పడుతుంది. ఇప్పుడింకా సమయం ఉంది. అప్పుడే మనం బ్రహ్మకుమారుల వద్దకెందుకు వెళ్ళాలి అని మనుషులు భావిస్తారు. సాహిత్యం నుండి విషయాల్ని తప్పుగా కూడా తీసుకుంటారు. భాగ్యంలో లేకపోతే దాన్ని తప్పుగా తీసుకుంటారు. ఇది పురుషోత్తములుగా అయ్యే యుగమని మీరు అర్థం చేసుకున్నారు. వజ్రతుల్యంగా అవుతారు అన్న గాయనం ఉంది కదా, ఆ తర్వాత తగ్గిపోతుంది. బంగారు యుగము, వెండి యుగము. ఈ సంగమ యుగము వజ్రతుల్యమైన యుగము. సత్యయుగము బంగారు యుగము. స్వర్గం కన్నా ఈ సంగమం బాగుంటుందని, ఇది వజ్రతుల్యమైన జన్మ అని మీకు తెలుసు. అమరలోకం యొక్క గాయనం ఉంది కదా, అది తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. పురుషోత్తమ సంగమయుగము వజ్రతుల్యమైనది. సత్యుగము బంగారు వంటిదని, త్రేతాయుగము వెండి వంటిదని కూడా మీరు రాయవచ్చు. సంగమంలోనే మనం మనుషుల నుండి దేవతలుగా అవుతామని కూడా మీరు అర్థం చేయించవచ్చు. 8 రత్నాలతో మాలను తయారు చేస్తారు కదా, అందులో వజ్రాన్ని మధ్యలో పెట్టడం జరుగుతుంది. సంగమం యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. సంగమయుగం వజ్ర సమానమైంది. సంగమయుగంలో వజ్రానికి ఉన్నంత విలువ ఉంది. యోగము మొదలైనవి నేర్పిస్తారు. దాన్ని ఆధ్యాత్మిక యోగమని అంటారు. కాని ఆత్మికమైన వారు తండ్రే. ఆత్మిక తండ్రి మరియు ఆత్మిక జ్ఞానం సంగమయుగంలోనే లభిస్తుంది. మనుషులెవరిలోనైతే దేహ అహంకారం ఉంటుందో వారు అంత త్వరగా ఎలా ఒప్పుకుంటారు? పేదలు మొదలైన వారికి అర్థం చేయించడం జరుగుతుంది. కావున సంగమయుగము వజ్రతుల్యమైనదని, దాని ఆయువు ఇంత అని కూడా రాయాల్సి ఉంటుంది. సత్యయుగము బంగారు యుగము, కావున దాని ఆయువు కూడా ఇంత అని రాయాలి. శాస్త్రాల్లో కూడా స్వస్తికను చూపిస్తారు. కావున పిల్లలైన మీకు కూడా ఇది గుర్తున్నట్లయితే ఎంత సంతోషముంటుంది. విద్యార్థులకు సంతోషం ఉంటుంది కదా. విద్యార్థి జీవితము అత్యంత ఉత్తమమైన జీవితం. ఇది సంపాదనకి ఆధారం. ఇది మనుషుల నుండి దేవతలుగా అయ్యే పాఠశాల. దేవతలు విశ్వాధిపతులుగా ఉండేవారు. ఇది కూడా మీకు తెలుసు. కావున మీకు అపారమైన సంతోషముండాలి. అందుకే అతీంద్రియ సుఖం గురించి గోపీవల్లభుని గోపగోపికల్ని అడగండి అన్న గాయనం ఉంది. టీచరు అంతిమం వరకు చదివిస్తారు. కావున వారిని అంతిమం వరకు స్మృతి చెయ్యాలి. భగవంతుడు చదివిస్తారు మరియు భగవంతుడు తోడుగా కూడా తీసుకువెళ్తారు. వారిని ముక్తి ప్రదాత, మార్గదర్శకుడా, మమ్మల్ని దుఃఖం నుండి విడిపించండి అని పిలుస్తారు కూడా. సత్యుగంలో దుఃఖం ఉండనే ఉండదు. విశ్వంలో శాంతి ఏర్పడాలి అని అంటారు. ఇంతకుముందు ఎప్పుడైనా శాంతి ఉండేదా అని అడగండి. అది ఏ యుగము? ఇదెవ్వరికీ తెలియదు. రామరాజ్యం సత్యుగం, రావణరాజ్యం కలియుగం. ఇదైతే తెలుసు కదా. పిల్లలు అనుభవాన్ని వినిపించాలి.
నా హృదయం యొక్క అనుభూతిని ఏమని వినిపించను? అనంతమైన రాజ్యాధికారాన్నిచ్చి అనంతమైన తండ్రి లభించారు. ఇంకే అనుభవాన్ని వినిపించను? ఇంకే విషయమూ లేదు. ఇటువంటి సంతోషం ఇంకేదీ ఉండనే ఉండదు. ఎవరైనా ఎవరిపైనైనా అలిగి వాస్తవానికి ఇంట్లో కూర్చుండిపోరాదు. అలా చేస్తే తమ అదృష్టంపై అలిగినట్లే. చదువుపై అలిగితే ఇంకే నేర్చుకుంటారు? తండ్రి బ్రహ్మ ద్వారా చదివించాల్సిందే. కావున ఎప్పుడు పరస్పరం అలగకూడదు. ఇదంతా మాయ. యజ్ఞంలో అసురుల విఘ్నాలైతే కలుగుతాయి కదా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి మరియు దాదాల యొక్క ప్రియస్మృతులు మరియు గుడ్ నైట్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1. తండ్రి ఏదైతే వినిపిస్తారో దాన్ని ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలేరాదు. జ్ఞానం యొక్క నశాలో ఉంటూ అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయాలి. 2. అందరికీ క్షణంలో ముక్తి జీవన్ముక్తుల అధికారాన్నిచ్చేందుకు ఈ మహామంత్రాన్నే వినిపించాలి. దేహసహితంగా దేహపు సర్వ సంబంధాలను త్యజించి తండ్రిని స్మృతి చెయ్యండి. వరదానము: క్లియర్ బుద్ధి ద్వారా ప్రతి విషయాన్ని పరిశీలించి యథార్థ నిర్ణయం తీసుకునే సఫలతా మూర్తిభవ. బుద్ధి ఎంతగా క్లియర్గా ఉంటుందో అంతగా పరిశీలనా శక్తి ప్రాప్తిస్తుంది. ఎక్కువ విషయాల్ని ఆలోచించేందుకు బదులుగా ఒక్క తండ్రి స్మృతిలో ఉండండి. తండ్రితో క్లియర్గా ఉన్నట్లయితే ప్రతి విషయాన్ని సహజంగానే పరిశీలించి యథార్థ నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ఏ సమయంలో ఎటువంటి పరిస్థితియో, సంబంధ సంపర్కంలో వారి మూడ్ ఎలా ఉంటుందో ఆ సమయంలో అదే విధంగా నడుచుకోవడం, దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవడం, ఇది కూడా చాలా పెద్ద శక్తి. అది సఫలతామూర్తులుగా తయారు చేస్తుంది. స్లోగన్: ఎవరైతే ఈ జగత్తు నుండి అంధకారాన్ని తొలగించేవారిగా ఉంటారో, ఇంకా అంధకారంలోకి వచ్చేవారిగా ఉండరో, వారే జ్ఞానసూర్యుడైన తండ్రితో పాటు లక్కీ సితారలు. ఓం శాంతి.